మేషరాశి. మేషరాశి వారికి 3 గ్రహాల యొక్క స్థితి ఈ వారం చాలా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు బాగున్నారు. ఇక వ్యయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి 3 గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు 6 గ్రహాల యొక్క అననుకూలత ఉంటుంది కదా! బావుంటుందా అనేటటువంటి అనుమానం చాలామందికొస్తుంది. అయితే ఇక్కడ మేషరాశి వారికి గురువు అత్యంత అనుకూలుడు అవుతూ ఉండడము, ఆయన ధనస్థానంలో ఉండడము చాలా అద్భుతమైనటువంటి ఫలితం. అలాగే కేతువు గారి యొక్క స్థితి కూడా చాలా చాలా బాగుండడం. ఈ 2 కూడా చాలా చెప్పదగ్గ విశేషాంశాలనమాట. చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఆధ్యాత్మిక పరంగా బావుంటుంది. అంటే దైవ పరంగా వీరు ఏ దైవ ధ్యానాలు చేసుకున్నా, స్తోత్ర పారాయణాలు చేసుకున్నా, ఇంకా యజ్ఞయాగాదులు చేసుకున్నా, హోమాలు చేసుకున్నా, జపాలు చేసుకున్నా, ఏ ఏ రకమైనటువంటి పూజలు చేసుకున్నా చాలా అద్భుతమైన ఫలితం అని చెప్పచ్చు. అలాగే సంపదలకి గురువు నిలయమైతే అటువంటి సంపద ఇచ్చేటటువంటి స్థానంలోనే గురువుగారు ఉండడము, ఈయన నవమ అధిపతి కూడా అవ్వడము చాలా చాలా గొప్ప సంగతి.